హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను మా వైషమ్కి చెవులు కొన్నాం అనమాట, బంగారపువి. అవి ఇవాళ పెట్టించడానికి వెళ్తున్నాం చెవులకి. మా వైషమ్కి తెలీదు, మేము స్కూల్ నుంచి తీసుకువెళ్తున్నాను అనమాట. స్కూల్ కాడికి వస్తున్నామని తెలీదు. నార్మల్గానే స్కూల్కి పంపిస్తాను మా వైషమ్ని. నేను మధ్యాహ్నం తీసుకొస్తానని ఏం చెప్పలేదు. తీసుకువెళ్ళి అలా చెవులు కుట్టిద్దామని చెప్పేసి మా ఆయనగారు నేను బయలుదేరామన్నమాట. మా వయసుకి సడన్ సర్ప్రైజ్. ఎందుకంటే అసలు కొన్నానని మా వయసుకు తెలుసు, నేను చెవులు కొన్నాను అన్నట్టు. కానీ కుట్టించడానికి వాళ్ళే తీసుకెళ్తున్నానని చెప్పి తెలీదు. నేను సీక్రెట్గా తీస్తున్నాను అనమాట వీడియో. ఎందుకంటే వీడియో తీస్తున్నానని తెలిస్తే అందరూ ఏమనుకుంటారా, వీడియో తీయడానికి వచ్చిందా, పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చిందా అంటారని చెప్పేసి నేను మా వైషమ్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ చూడండి, స్మైల్ ఎంత బాగుంటుందో. అదిగో లేసింగ్ చూసారు, చాలా హ్యాపీ నేను తీసుకొస్తున్నందుకు. వాళ్ళ డాడీని అడుగుతుంది, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావు అని అడగడం మానేసి నువ్వు ఎలా వచ్చావమ్మా అని అడగమనేసి వాళ్ళ డాడీని అడుగుతుంది. నాకు చాలా కోపం వచ్చింది. సర్లే అయితే నువ్వే ఎక్కి నేను ఎక్కించను అని చెప్పేసి నేను బండి మా ఆయన తనే ఎక్కింది. చెవులు కుట్టించడానికి వెళ్ళాం అనమాట. ఫస్ట్ చాలా ఏడ్చేసేసింది. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ టైం ఏంటంటే కుట్టించాం కదా, దానివల్ల నొప్పి వచ్చిందని ఏడ్చింది. తర్వాత కుట్టిన కన్నాలు ఉన్నాయి కాబట్టి సరే పెట్టిద్దామని చెప్పి తీసుకెళ్ళాం. కానీ ఇతను ఫస్ట్ టైం ఇతనే కుట్టాడు. కానీ ఒక చెవు కిందికి కుట్టేశాడు. దానివల్ల ఇంకో చెవు కూడా కుట్టించవలసి వచ్చింది. నిజంగా చెవులీలు కుట్టించాక మా వైషమ్మ ఫేస్ నిజంగా అంటే ఎంత హ్యాపీ. అసలు ఆ ఫేస్కి చెవులీలు నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను నమ్మలేకపోయాను నిజంగా అంత బాగుంటాయని. కానీ తను ఏడ్చినప్పుడు చాలా బాధ అనిపించింది అబ్బా, నిజంగా అంటే. అసలు నార్మల్గా అయితే తను చిన్న చిన్న ఆటలకి అన్ని ఆటలకి భయపడుతుంది అనమాట. చేయి కుట్టిందంటే ఒక అరగంట సేపు ఏడుస్తుంది. అలాంటిది తనకి అవి కుట్టించడం అంటే చాలా నొప్పి వస్తుందని చెప్పేసి ఏడుస్తుందని చాలా బాధ అనిపించింది. సరేలే అని చెప్పేసి ఏదో ఒకలా కుట్టించడానికి అయితే ట్రై చేసి కుట్టించేసాం. కానీ రెండో చెవుకి చూడండి ఒక యుద్ధం స్టార్ట్ చేసింది. రెండో చెవుకి అది చెప్పాను కదా, కన్నము కిందకు వస్తుంది, నేను పైకి కుట్టించాలని చెప్పేసి పైకి కుట్టించాను అనమాట. మా వైషమ్మకి నిజంగా చెవులు రెండో చెవుకు అనమాట కుడుతుంటా. అదే కన్నం పెట్టేటప్పుడు చూడండి ఏడుస్తుంది. నాకు అక్కడైతే చాలా బాధ అనిపించింది. గుచ్చారనమాట, దానికి చాలా హార్ట్ఫుల్ అనిపించింది. అయిపోయింది అయిపోయింది అది. నిజంగా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే తను అలా ఏడుస్తుంటే అసలు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా అంతలా బాధపడుతుంది పాపం అని చెప్పి. ఏడిపించడం అవసరమా, చెవులు కుట్టించడం అవసరమా అని చెప్పేసి మా ఆయన గారు అన్నారు. మరి ఆడపిల్లకి ఏంటండి మెయిన్ కావాల్సింది చెవులు అందమే కదా. మా ఆయన గారు అంటున్నారు, దాన్ని ఏడిపించడానికే పుట్టావు నువ్వు, దాన్ని ఏడిపించడానికి అంత చేస్తున్నావు నువ్వు కావాలని చెప్పేసి చాలాసేపు తిట్టారు నన్ను. నాకైతే తల్లికి ఎవరైనా పిల్లలు ఏడిపించాలి ఏడిపించాలి అని మనసు ఒప్పుతుంది ఏంటండి, మనకి కూడా బాధ ఉంటుంది కదా. మా ఆయన గారు అయితే ఇంక సర్లే కోపంలో తిట్టేసాను ఏమనుకోకని అన్నారు. మా వైద్యమ్మ, మీ పిల్లలకి మీరు చెవులీలు కుట్టించినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే మా వైషమ్మ ఫేస్ చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అది ఏడ్చినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఇంక సర్లే అని చెప్పేసి కుట్టిన అతను ఏం చేస్తాడంటే, అమ్మ ఏడవకని చెప్పేసి స్కూల్ నుంచి తీసుకొచ్చి ఏడిపించడానికి తీసుకొచ్చావా అని అడిగింది మా వైషమ్మ. ఏదో ఒకలా అయితే కుట్టించాను. చాలా బాగుంది నా ఫేస్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అయితే బాయ్ బాయ్.